నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పవిత్ర ఇతిహాసం రామాయణం, దీన్ని కించపరుస్తూ చాలా యూనివర్సిటీలు ఈ మధ్య నాటక ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. అయితే నాటక ప్రదర్శనలు చేసిన వాళ్ళందరికీ ఏదో జరిమానా శిక్ష విధిస్తూ వెళ్ళిపోతున్నారు. అక్కడితో సమస్య తీరిపోతుందా? అసలు దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇలాగే రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటి ముంబై విద్యా సంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా 1,20,000 చొప్పున జరిమానా వేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఫెస్ట్లో భాగంగా కొందరు విద్యార్థులు రహోవన్ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి ఇది ప్యారడీ. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియోలు చూసి పలువురు ఈ స్క్రిప్ట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం స్కిట్ ప్రదర్శించిన 8 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో 4కి ఒక్కొక్కరికి 1,20,000 చొప్పున జరిమానా విధించి మరో 4కి ఒక్కొక్కరికి 40,000 చొప్పున జరిమానా విధించింది. దీంతో పాటు హాస్టల్ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇన్స్టిట్యూట్కి చెందిన పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ అంటే PIF సందర్భంగా మార్చి 31న రామాయణాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించారు. ఈ స్కిట్ పై ఓ వర్గం విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హిందూ ఇతిహాస రామాయణాన్ని అవమానించారని, హిందూ విశ్వాసాలు, దేవతలను అవమానపరిచారని ఆరోపించారు. శ్రీవాదాన్ని ప్రోత్సహించడం ముసుగులో సాంస్కృతిక విలువలను అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై మే 8న క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. జూన్ 4న జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జరిమానాలను జూలై 20 లోపు విద్యార్థి వ్యవహారాల డీన్ కార్యాలయానికి చెల్లించాలని, ఉల్లంఘిస్తే తదుపరి ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, ఇది చాలామంది మీకు చెప్పుంటారు. మనం గతంలో చూసాం కేరళ, ఇంకో దగ్గర చూసాం ఢిల్లీ. ఇలా ప్రతి చోట రామాయణానికి సంబంధించిన ఒక స్కిట్ చేయడం, ఆ స్కిట్కి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో రావడం, ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని చూసి అరే రామాయణాన్ని అవమానిస్తారా అంటూ చాలామంది పోరాటం చేయడం, అప్పుడు ఆ వార్త మీద స్పందించడం, వారికి శిక్షలు వేయడం, జరిమానాలు వేయడం. కాలేజీలో వాళ్ళంతా నిద్రపోతాండ్రా? ఇలాంటి ఫెస్ట్లు జరిగేటప్పుడు దీని పర్యవేక్షణకు సంబంధించి అయితే ఎవరైతే ప్రొఫెసర్ ఉంటారో ఒకళ్ళకి బాధ్యతలు అయితే అప్పగిస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి రామాయణాన్ని, మహాభారతాన్ని, లేకపోతే సీతమ్మను, రాముల వారిని అపహాస్యం చేస్తూ ఉంటే ఆ తర్వాత 1,00,000 2 లక్షలు కట్టేస్తే తప్పు చెల్లిపోతుందా? ఏం చేస్తున్నారు కాలేజీలలో? అంటే ఒక పుస్తకాన్ని బట్టి కొట్టించి దానిలో 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతే మీ పని అయిపోతుందా? ఒక ఫెస్ట్ జరుగుతుందంటే ఆ ఫెస్ట్లో ఎలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు, ఏ ప్రదర్శనలు చేస్తున్నారు, దానివల్ల ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఆ కాలేజ్ రిప్యుటేషన్ ఎలా అవుతుంది, విద్యార్థుల భవిష్యత్తు ఎలా అవుతుంది, ఆలోచనలే లేవా? అయినా ఎవరు చెప్పారు? చాతనైతే రామాయణాన్ని చదవండి. చదివి రామాయణాన్ని, రాముడి గొప్పతనాన్ని, సీతమ్మ యొక్క సహనాన్ని, లక్ష్మణ అన్న ప్రేమని, అలాగే హనుమంతుని భక్తిని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా స్కిట్ చేయండి. విద్యార్థులు అంటే రేపు భావి భారత పౌరులు. అంతేగాని ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి దద్దమ్మల్లాగా పేరు తెచ్చుకోకండి. ఇలాంటి వాళ్ళకు నా దృష్టిలో ఫైన్ అనేది సరిపోదు. పిల్లలకు తెలియదు కాబట్టి ఇలాంటి ఫెస్ట్ల విషయంలో ప్రతి కాలేజీలు, ప్రతి స్కూళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎవరయ్యా చెప్పింది రామాయణ మహాభారతాల మీద ప్యారడీలు చేయమని? చేస్తారా? క్రీస్తు పుట్టడానికి సంబంధించి ప్యారడీ, అల్లా ఎక్కడుంటాడనే దానికి సంబంధించి ప్యారడీ చెయ్యలేరు. చేస్తే తోలు తీస్తారు, బతికుండగానే పాతి పెడతారు. జరిమానాలు ఏ వేసినా ఊరుకోరు. అది ఎక్కడ దాకా పోతుందంటే, ఈ దేశంలో ఎంతోమంది ఉదారవాదులు ఇక
ఆ మతాలకు సంబంధించి అన్యాయం జరిగిపోతుందని సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించి ఆ చేసినవన్నీ బతికుండంగానే చెప్పినంత పని చేస్తారు. కానీ రామాయణ మహాభారతాన్ని చేస్తే ఎవరో చూసి నలుగురు స్పందిస్తే ఆ నలుగురు స్పందించినంత వరకు ఏదో ఒక శిక్ష చేసినట్టు చెప్తే ఆ తర్వాత దాన్ని మర్చిపోతే మళ్ళీ ఇంకొక దగ్గర రామాయణాన్నో మహాభారతాన్నో ఎవరైనా సరే అపహాస్యం చేసిస్తే కానీ ఇది గుర్తురాదు. అంతే కదా. బట్ రోజులు మారాయి. మీరు కించపరుస్తుంది రామాయణ మహాభారతాలని కాదు, మీ పుట్టుకను. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా అదే సనాతన ధర్మం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే, కొత్తగా రాలేదు. మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నట్టే, మీ తరాలను అవమానిస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. అయితే మంచిని పిల్లల ద్వారా ప్రపంచానికి అందజేయండి, లేదా మూసుకొని కూర్చోండి. అంతేగాని ఇలాంటి అడ్డమైన స్కిట్లు, అడ్డమైన పేరడీలు చేసి జరిమానా విధించాం మా కాలేజ్ చాలా గొప్పది అని జబ్బలు కొట్టుకోకండి. అర్థమవుతుందా? తప్పు జరగకుండా చూడటమే గురువుగా మీ బాధ్యత, జరిగిపోయినాక శిక్షించడం కాదు. సో నేను చెప్పాలనుకుంది ఫైనల్గా ఏంటి అంటే, ఎలాంటి స్కిట్లు బయటకు వస్తున్నాయి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ విద్యార్థులు కోరుకుంటున్నారు అనే దాని మీద ఒక కన్నేసి ఉంచండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకు అంటే అమ్మా నాన్న తర్వాత పిల్లల మీద అంత కేరింగ్గా, అంత భక్తి శ్రద్ధలతో చూడాల్సింది టీచర్సే కాబట్టి గాలి కొదిలేసి పిల్లలకు తెలిసి తెలియనితనంతో చేసి ఆ తర్వాత ఇక ఫైన్ వేసి మీ చేతులు దులుపుకోవాలనే తత్వాన్ని మానేసి ఇక్కడ నుంచి కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ ఇలా యాన్యువల్ డేసో లేకపోతే ఇంకో సెలబ్రేషన్సో జరుగుతున్నప్పుడు అవసరమైతే మన రామాయణ ఇతిహాసాలకు సంబంధించి చదివి వాస్తవాలను బయటికి తీసుకురండి. అంత గొప్ప వాటిని చదవడం మా వల్ల కాదు అంటే మూసుకొని ఊరుకోండి. ఇంకొకసారి మాత్రం ఇలాంటివి చేసి మనోభావాలను దెబ్బతీయకండి. వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మనకు చిన్న రెంట్ బేస్ మీదైనా ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.